మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడువైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకుని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టి కొన్ని శతాబ్దాల తర్వాత దానిని మనం చూసినట్లయితే గనక భూమిలోని వేడిమి ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రంగా మారుతుంది. ఒక బొగ్గు ముక్కయే భూమిలో ఉన్నటువంటి వేడిమికి ఒత్తిడికి వజ్రంగా మారిన ఎడల మనలను ఎంతో అధికముగా ప్రేమిస్తున్నటువంటి మన యేసు రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యములుగా మారుస్తుంది. ఆలోచించండి, దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఇతరులు మనలను వేరే వేరే పేర్లతో పిలుస్తుండవచ్చును. మన పొరుగువారు, మన స్నేహితులు, బంధువులు వివిధ పేర్లతో మనల్ని ఎగతాళి చేయవచ్చు. కానీ ఆయన ప్రశస్త రక్తము చేత మనము విమోచింపబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభువు మనలను తన స్వకీయ సంపాద్యమని చెప్పును. యాకోబు అని పేరునకు అర్థము మోసగాడు, కానీ ఇశ్రాయేలు అని పేరునకు రాజకుమారుడని అర్థము. మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఉంటిమి. అయితే ఆయన యొద్దకు వచ్చి మార్పు చెందడం ద్వారా ఇశ్రాయేలు వలె రాజకుమారులు మగుదాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44-46 వచనాల్లో మనం చూసినట్లయితే పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గూర్చి మనం చదువుతూ ఉంటాము. అనుభవం కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొన్నాడు. ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయు అమ్మివేశాడు. అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగాయి. ఇదే విధంగా బెంగళూరుకు సమీపంగా ఉన్నటువంటి కోలార్లో బంగారం ఉండడం కనుగొన్నారు. చాలా సంవత్సరాల వరకు అది బీడు భూమిగా, అడవిగా మాత్రమే ఉంది. ఒక దినాన భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగినటువంటి ఒక సైనికుడు కోలార్లో కొంత బంగారం ఉన్నదని కనిపెట్టాడు. అప్పుడు అతడు వెళ్ళి ఆ భూమిని కొనుగోలు చేశాడు. ఆ విధముగా దేవుడు కూడా మనలో దాచబడిన ధనమును కనుగొంటాడు. దానిని మన తోటివారు చూడలేరు. వారు మన బుద్ధిహీనతను, బలహీనతలను, మన యొక్క పతనాలను మాత్రమే చూడగలరు. కానీ యేసు ప్రభు మనకు సృష్టికర్తగా ఉండి మనలో దాచబడిన ధనమును చూడగలడు. సాతానుకు అమ్ముడిపోయిన మనలను తిరిగి సంపాదించడం కోసం ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేశాడు. ఆయన తన సింహాసనమును, తన మహిమను విడిచిపెట్టాడు. ఆయన శిశువుగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫలితముగా ఆయన తన కాళ్ళు, చేతులకు మేకులు కొట్టబడ్డాయి. వీపును కొరడా దెబ్బలతో కొట్టారు. వెంట్రుకలు పెరుగుటకు, ముఖము మీద ఉమ్మివేయుటకు తనను తాను అప్పగించుకున్నాడు. పాపముతో, దుర్నీతితో నిండిన మనలను ప్రశస్తమైన వారిగా మార్చడం కోసం ఆయన తన ప్రశస్త రక్తంతో మనల్ని కొన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గ్రహించవా ఈ వాస్తవాన్ని? దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమకు చిహ్నంగా ఆయన నీ కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు.